శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం కుంభరాశి వారికి ఈ నవంబర్ నెల ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ వీడియోలో ఏ పరిహారాలు చేసుకోవాలనేటువంటిది కూడా ఈ వీడియో చివరిలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడగలరు. జై శ్రీమన్నారాయణ. ఇక కుంభరాశి వారికి ఈ నెల మీకు మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పవచ్చును. ముఖ్యంగా మీ వృత్తికి మరియు అడ్డంకులకు అధిగమించడానికి మీ యోగకారకుడైనటువంటి శుక్రుడు నవంబర్ 2 నుండి 25వ తారీఖు వరకు 9వ ఇంట్లో భాగ్యస్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తాడు. ఇది మీకు అద్భుతమైన అదృష్టాన్ని, పెద్దల మద్దతును మరియు ప్రయాణము లేదా ఉన్నత విద్యకు అవకాశాలను తెస్తుంది. మీ 10వ ఇంట్లో కర్మస్థానం నెలంతా స్వక్షేత్రంలో కుజునితో చాలా చురుకుగా ఉంటుంది. బుధుడు నవంబర్ 22 వరకు వృశ్చికంలో ఉండి, రవి నవంబర్ 16 నుండి మరియు శుక్రుడు నవంబర్ 26 నుండి కూడా ఈ వృశ్చిక రాశిలో కలుస్తారు. ఇది అధిక వృత్తిపరమైన కార్యకలాపాలను మరియు గుర్తింపును మీకు తెచ్చిపెడుతుంది. మరో పెద్ద బలం మీ 6వ ఇంట్లో ఉచ్చ స్థానంలో గురువు. ఇది మీకు ఆరోగ్యాన్ని నిర్వహించడానికి, శత్రువులపై విజయాలు సాధించడానికి, పోటీదారులను అధిగమించడానికి మరియు అప్పులను తీర్చడానికి సమర్థవంతంగా పని జరగడానికి ఈ గురువు అనుగ్రహం అనేటువంటిది, శక్తి అనేటువంటిది ఇస్తూ ఉంటుంది. సవాల్లో మీకు 2వ ఇంట్లో శని ఆర్థిక క్రమశిక్షణ అవసరమై ఉంటుంది. మరియు 1వ 7వ ఇంట్లో రాహు కేతువుల వల్ల అక్షం వ్యక్తిగత మరియు భాగస్వామి సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇక వృత్తిపరంగా చూస్తే ఈ నెల మంచి ఫలితాలను తెస్తుంది. ఇది మీ వృత్తికి మంచి సమయమని చెప్పవచ్చును. శక్తివంతమైనటువంటి 10వ ఇంటి కారణంగా మీరు వృత్తిలో విజయాన్ని సాధిస్తూ ఉంటారు. మీరు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కుజుడు మీకు ఉత్సాహాన్ని మరియు శక్తిని ఇస్తూ ఉంటాడు. అయితే రవి నవంబర్ 16 నుండి మీ అధికారాన్ని పెంచుతూ ఉంటాడు. నవంబర్ 26న శుక్రుడు 10వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల వృత్తిపరమైనటువంటి ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. ఉద్యోగాలు లేదా ప్రదేశాలు మార్చాలనుకునేటువంటి వారు ఈ నెలలో కోరుకున్న ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంటుంది. తీవ్రమైనటువంటి శక్తి కారణంగా మీ కార్యాలయాల్లో సహోద్యోగులతో సమస్యలు ఉండవచ్చు. కాబట్టి మీరు వారితో వ్యవహరించేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. 9వ ఇంట్లో బుధుడు వక్రించినప్పుడు నవంబర్ 23 నుండి ప్రయాణ ప్రణాళికలు లేదా పెద్దలతో సంభాషణలు విషయంలో జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక కుంభరాశి వారికి ఈ నవంబర్ నెలలో ఈ కుంభరాశి వారికి ఈ వృత్తిపరంగా ఆర్థిక పరిస్థితికి వస్తే ఈ నెల ఆర్థికంగా సగటుగా ఉంటుంది. వృత్తి బలంగా ఉన్నప్పటికీ మీ కుటుంబంలో శని కఠినమైనటువంటి ఆర్థిక క్రమశిక్షణ మరియు డబ్బుకు సంపాదించి జాగ్రత్తగా మాట్లాడటం అనేటువంటిది చాలా అవసరం ఉంటుంది. మీకు మంచి సంపాదన అనేటువంటిది ఉంటుంది. కానీ అదే సమయంలో మీరు నెలలో బహుశా ప్రయాణం చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీ 9వ ఇంట్లో శుక్రుడు లేదా ఆరోగ్యము, రుణ నిర్వహణ, 6వ ఇంట్లో గురువు కోసం చాలా డబ్బులు ఖర్చు చేయవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. మీరు భూమి లేదా ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చు. శుక్రుడు 3వ ఇంట్లో 4వ ఇంటిని చూస్తాడు. 2 మరియు 3 వారాలలో ఊహించని ఖర్చులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక కుటుంబ విషయానికి వస్తే ఈ నెల కుటుంబ విషయాలు అనుకూలంగా ఉంటుంది. మీరు బంధువులను కలుసుకోవచ్చు మరియు కుటుంబ కార్యక్రమాలలో హాజరు కావచ్చు. మీ జీవిత భాగస్వామి వారి వృత్తిలో లేదా ఉద్యోగంలో విజయం సాధిస్తూ ఉంటారు. గురువు 10వ ఇంటిని చూస్తాడు. అయినప్పటికీ మీ 1వ 7వ గృహాలలో రాహు కేతు మీ ప్రాథమిక సంబంధాలలో అపార్థాలు లేదా దూరాన్ని సృష్టించేటువంటి అవకాశం కూడా ఉంటుంది.
కాబట్టి ఓపిక మరియు స్పష్టమైన సంభాషణ అవసరమై ఉంటుంది. మీ 9వ ఇంట్లో శుక్రుడు తండ్రి లాంటి వ్యక్తులతో మంచి సంబంధాలు, మద్దతును ఇస్తూ ఉంటాడు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే, ఆరోగ్యపరంగా 6వ ఇంట్లో ఉచ్చలో గురువు కారణంగా ఈ నెల సాధారణంగా బాగుంటుంది. ఇది ఆరోగ్య సమస్యలను సమర్థవంతంగా నిర్వహించడానికి మరియు అధిగమించడానికి సహాయపడుతుంది. అయినప్పటికీ మీరు చిన్న చర్మ అలెర్జీ లేదా చెవి సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. 1వ ఇంట్లో రాహువు కొంత ఆందోళన లేదా తలకు సంబంధించిన సమస్యలు తెచ్చిపెడతాడు. సరైన విశ్రాంతి మరియు దినచర్యను సరిగ్గా చేసుకోవడం బాగుంటుంది. ఇక వ్యాపార విషయానికి వస్తే, వ్యాపారస్తులకు మంచి సమయం ఉంటుంది. ఎందుకంటే బలమైన 10వ ఇంటిచే నడపబడే వ్యాపారంలో కొంత విస్తరణ లేదా మార్పును సూచించబడుతుంది. ఈ మార్పు లేదా విస్తరణ మీరు గణనీయమైనటువంటి పురోగతిని సాధిస్తూ ఉంటారు. మీరు ఈ నెలలో ఒక ముఖ్యమైన ఒప్పందంపై కూడా సంతకం చేయవచ్చును. అయితే 7వ ఇంట్లో కేతువు కారణంగా భాగస్వామ్య వ్యాపార ఒప్పందాలకు జాగ్రత్త అనేటువంటిది అవసరం. 6వ ఇంట్లో గురువు ఉద్యోగాలకు మరియు పోటీదారులను బాగా నిర్వహించడానికి సహాయపడుతూ ఉంటారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే, విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది. ఎందుకంటే వారు వారి పరీక్షల్లో విజయం సాధిస్తారు. మరియు 9వ ఇంట్లో శుక్రుడి మద్దతు కూడా లభిస్తూ ఉంటుంది. నవంబర్ 2 నుండి 25వ తారీఖు వరకు కోరుకున్న సంస్థల్లో ప్రవేశం పొందడానికి అవకాశం ఉంటుంది. మీ 5వ ఇంటి అధిపతి బుధుడు మొదట 10వ ఇంట్లో బలంగా ఉన్నాడు. బుధుడు వక్రించడం వల్ల ఈ నెల 3వ వారం నుండి చదువులో ఏకాగ్రత దెబ్బతినవచ్చును. కాబట్టి జాగ్రత్త అవసరం. ఏకాగ్రతతో ఉండండి మరియు బాగా చదువుతూ మళ్ళీ చదువుతూ ఉండండి. సాధారణ పరిహారాలు, మరి వీటికి ఏ పరిహారాలు చేసుకోవాలి అని అన్నప్పుడు, ఈ పరిహారాల విషయానికి వస్తే, శుక్రుని కోసం 9వ ఇంట్లో యోగకారకుడు కాబట్టి శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించడము, బిల్వపత్రాలతో లక్ష్మీదేవిని పూజ చేయడము, పెద్దలు మరియు గురువుల పట్ల గౌరవాన్ని చూపించడం మంచిది. ఇక 10వ ఇంట్లో కుజ రవి కోసం వృత్తిపరమైనటువంటి విజయం మరియు పని ఒత్తిడిని నిర్వహించడానికి ప్రతిరోజు హనుమాన్ చాలీసా లేదా ఆదిత్య హృదయం చదవడం మంచిది. ఇక 2వ ఇంట్లో శని కోసం శనివారాల్లో శని మంత్రం లేదా హనుమాన్ చాలీసా జపించడము, మాట మరియు ఆర్థిక విషయాల పట్ల శ్రద్ధ వహించండి. పెద్దలను ఆహార దానము చేస్తూ ఉండండి. రాహు కేతు 1, 7వ ఇల్లు కోసము శివుణ్ణి లేదా గణేశుణ్ణి పూజించడం వల్ల, దుర్గా అమ్మవారిని పూజించడం వల్ల మంచి ఓపిక మరియు అవగాహన అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఇక 6వ ఇంట్లో గురువు కోసం బలోపేతం చేయడానికి మరియు అడ్డంకులు తొలగడానికి నిర్వహించడానికి నిస్వార్థంగా ఇతరులకు సేవ చేస్తూ ఉండండి. ఎక్కువ శాతం ధ్యానం చేస్తూ ఉండండి. ధ్యానం వల్ల మనసు నిశ్చలంగా మారుతూ ఉంటుంది. కాబట్టి ధ్యానం చేస్తూ ఉండండి. ఇది ఈ కుంభరాశి వారికి. జై శ్రీమన్నారాయణ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ రాశి పట్ల మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి.